మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన వేళ రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కూటమిలో సీట్ల పంపకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తం 8 మంది నేతలు సంతకాలు పెట్టి లేఖ పంపించారు. ప్రధాని పర్యటన సమయంలోనే కాషాయ దళం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కూటమి అభ్యర్థులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తులకు తాము వ్యతిరేకం కాదన్నారు. కొంతమంది అభ్యర్థులను అంగీకరించేది లేదని లేఖలో తేల్చి చెప్పారు. బీజేపీకి తక్కువ సీట్లు ఇవ్వడం వెన్నుపోటేనని చెప్పుకొస్తున్నారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన వేళ రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కూటమిలో సీట్ల పంపకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తం 8 మంది నేతలు సంతకాలు పెట్టి లేఖ పంపించారు. ప్రధాని పర్యటన సమయంలోనే కాషాయ దళం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, బీజేపీ నేతలు కొంతమంది సంతకాలు పెట్టి మరి ఒక లేఖ రాయడం జరిగింది. అసలు అందులో ఎంతమంది సంతకాలు పెట్టారు, వారి డీటెయిల్స్ ఏంటి, అసలు లేఖలో ఏమని రాయడం జరిగింది? పద్మ, మరొక 2 రోజుల్లో అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీలో అసమిత్యగా రాజుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అసంతృప్తులు కొంతమంది ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఒక లేఖ రాశారు. ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరగనున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తుకు పెట్టుకోవాలని కేంద్ర రాజకీయ వర్గాలు ఏవైతే నిర్ణయం తీసుకున్నాయో దీనికి ఇక్కడ సరైనటువంటి అవగాహన లేకుండా చేస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని మొత్తం కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా తీవ్ర స్థాయిలో లేఖ రాశారు. దీనిలో ముఖ్యంగా ప్రధాన అంశం ఏదైతే మేము కూటమికి వ్యతిరేక కాదని చెప్పేసి ఒకరు రాయడం జరిగింది. అలాగే పార్లమెంటు 6 సీట్లు, అలాగే అసెంబ్లీ 10 సీట్లు కేటాయించారు బీజేపీకి. కానీ ఇక్కడ టీడీపీకి అక్కడ కూడా ఏదైతే ఈ 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇచ్చారో ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీకి గెలిచేటువంటి అవకాశం లేదు. టీడీపీ గెలవని సీట్లు మాత్రమే ఇచ్చిందంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా టీడీపీ బీజేపీ కేటాయించిన సీట్లన్నీ కూడా వెన్నుపోటు పొడిచేటువంటి దృశ్యాలు కూడా కానవస్తున్నాయంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ ఎక్కడా కూడా గెలవలేదనేది మాత్రం చాలా స్పష్టంగా రాశారు. అలాగే ఏపీ బీజేపీ అనేక దశాబ్దాలుగా భావజాలతో పనిచేసేటువంటి గెలిచిన అభ్యర్థులను జాబితాను సమర్పించడంలో ఇక్కడ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. భాజపా తరఫున ఎంపికైన అభ్యర్థులు టీడీపీ చేతికి చిక్కుతున్నటువంటి ఒక అనుమానం అయితే ఉందని, అంటే బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే పొత్తు ఆశించి హీడెన్ ఎజెండాతో బీజేపీ తమ నేతలను టీడీపీకి అప్పగిస్తే టీడీపీలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అంతా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీని ఇక్కడ పూర్తిగా అంటే కనుమరుగు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మొత్తం 20 మంది సభ్యులు అయితే ఈ లేఖలు పొందుపరిచినట్టు తెలుస్తుంది. సభ్యుల పేర్లను ఎవరిని కూడా ఇక్కడ వెల్లడించలేదు. దేశ ప్రధానితో పాటు నరేంద్ర మోడీ, అలాగే రాష్ట్ర ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ కూడా 8 మందికి లేఖలు పంపడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.